ఆదివాసీ రైట్. ఇక వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊరిలో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, హ్యామ్లెట్ క్యాంప్ తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం. అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతుల ఆ ఊరిలో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేయాలా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి ఓటు వేయాలి. ఇలా ఎక్కడిది? ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని. దేనికోసం? ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి వెళ్తేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన చేస్తాం. ఎన్ని వంకలు తిరిగినా, ఎన్ని తలకైన తపస్సు చేసినా అది జరగదు. మీరు ఎన్ని కొత్తంతాలు చేసినా. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ప్రతి ఏదో ప్రాంతాల్లో 2-3 ప్రాంతాల్లో హత్యలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే కొత్తగా వచ్చిన కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఏదో అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో, లేకపోతే ఏ గంజాయినో అనేది ఉండేది. కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అది. ఆడవాళ్ళ మీద, మహిళల మీద అగాత్యాలు అయితే ఇంకా అన్నీ కాదు. ఒకసారి బేరీజ్ వేసుకోమండి. 14 నెలల కాలంలో గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని ఓ పట్టికేసుకోమనండి. క్రైమ్ రిపోర్ట్ తెప్పించుకోమనండి ప్రతి జిల్లా నుంచి కూడా. 5 సంవత్సరాల్లోనూ ఎన్ని హత్యలు జరిగినాయి, హత్యకు గల కారణాలు ఏంటి, ఈ 14 నెలల కాలంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, దానికి కారణాలు ఏంటి, ఎంతమంది కిడ్నాప్ అయ్యారు తెప్పించుకుంటే తెలుస్తుంది. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, చెప్పిందే చెప్పరా, ఏదో మన ఊరికి సామెత ఉంది కదా, ఆ సామెత చెప్పిందే బుర్ర పాడైపోతుంది వినేటప్పటికి. ఇందాక కూడా విన్నాను, ఏదో మనం పాడేది వచ్చి మాట్లాడుతున్నప్పుడు సూపర్ 6 అని చేస్తాను. ఏం చేస్తారు? ఏం చేస్తారు?